మనం ఒక 10,000 పెట్టి ఫోన్ కొనేటప్పుడే 10 రకాలుగా చెక్ చేసుకుంటాం. అలాంటిది ఒక 10,00,000 పెట్టి ప్లాట్ కొనేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి? సో, ప్లాట్ కొనే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలి అనేది చాలా మందికి క్లారిటీ ఉండదు. అది కూడా ఎస్పెషల్లీ అమరావతి రీజియన్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్లాట్ కొనేటప్పుడు మీరేమేమి చెక్ చేసుకోవాలనేది తెలియకపోతే ఈ వీడియో ఫుల్‌గా చూడండి చెప్తాను. ఫస్ట్‌ది ల్యాండ్ టైటిల్ డీడ్ క్లియర్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ సెకండ్‌ది ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అప్ టు 30 ఇయర్స్ చెక్ చేసుకోండి. అండ్ థర్డ్‌ది ఏపీ సీఆర్‌డీఏ, డీటీసీపీ, రేరా అప్రూవల్స్ చెక్ చేసుకోండి. అండ్ ఫోర్త్‌ది బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. మేబీ మీరు లోన్ తీసుకోకపోవచ్చు, కానీ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటే సేఫ్ అన్నట్టు. సో, అది చెక్ చేసుకోండి. అండ్ ఫిఫ్త్‌ది ఓన్లీ బ్రోచర్‌లోనే, ఆన్‌లైన్‌లోనే చూసి కాకుండా మీరు డైరెక్ట్‌గా సైట్‌కెళ్ళి ఫిజికల్‌గా సైట్ విజిట్ చేసి చెక్ చేసుకోండి ప్లాట్ అనేది. అండ్ అలాగే ప్లాట్ డైమెన్షన్స్ ఏవైతే లేఅవుట్‌లో చెప్పారో, ఇప్పుడు 30 ఫీట్, 40 ఫీట్ అని చెప్తారు కదా! అవి డైమెన్షన్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే సెల్లర్ దగ్గర, డెవలపర్ దగ్గర మీరు కొంటున్నారో వాళ్ళ యొక్క ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చెక్ చేయండి. వాళ్ళు ఇంతకుముందు ప్రాజెక్ట్స్‌లో చెప్పినట్టుగా, ప్రామిస్ చేసినట్టుగా ఎమ్యూనిటీస్ అన్నీ ఇచ్చారా లేదా? వాళ్ళ ప్రాజెక్ట్స్ ట్రాక్ రికార్డు, వాళ్ళ రెప్యుటేషను చెక్ చేయండి మార్కెట్‌లో. అండ్ అలాగే ఆ ప్లాట్ సర్వే నెంబర్ మీద ఏమైనా లిటిగేషన్స్ గానీ, కోర్ట్ కేసెస్ గానీ ఉన్నాయేమో అనేది చెక్ చేసుకోండి. ప్లాట్ ఉన్న ల్యాండ్ అనేది అసైన్డ్ ల్యాండా అనేది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ అసైన్డ్ ల్యాండ్ అయితే వాటి జోలికి వెళ్ళకండి. సో, ఈ వెరిఫికేషన్స్ అన్నీ చేసుకుంటే మీరు ఒక సేఫ్ డెసిషన్ తీసుకోవచ్చు. వీటిని ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఫర్దర్ వీడియోస్‌లో నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. అంటే టైటిల్ డీడ్ అంటే ఏంటి? ఈసీ అంటే ఏంటి? ఇవన్నీ గూడా నేను ఫర్దర్ వీడియోస్‌లో వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ పేజ్‌ని ఫాలో అవ్వండి. ఫర్దర్ రీల్స్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే. థాంక్ యూ.